ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి అల్లు అరవింద్ మాత్రం మొన్న ఒక నిజంగా ఆయన మాట విన్న తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా ఓకే. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఈ టైంలో సపోర్ట్ చేసేటట్టు కనిపించట్లేరు అనే విధంగానే కనిపిస్తుంది సిచ్యువేషన్. ఆయన మాత్రం నేను ఇప్పటివరకు నా భార్య నన్ను 2 సార్లు నవ్వేటప్పుడు చూసింది. ఒకటి మగధీర అప్పుడు, ఇంకోటేమో మొన్న పుష్ప 2కి సంబంధించి చూసినప్పుడు అని చెప్పారు. అంటే ఆ సినిమా హైప్ బాగా క్రియేట్ అయినప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ మొత్తం యాంటీగా అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఒకటి డిసైడ్ అయ్యారు, అల్లు అర్జున్కి అయితే సోలోగా సపోర్ట్ చేసేది లేదు అని 90% ఆఫ్ మెగా ఫ్యాన్స్ అందరూ బాయ్కాట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎవరో కొంతమంది ఇంకా అల్లు అర్జున్ కూడా వదులుకోలేక మనవడే అనే రీతిలో చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు కొంతమంది తెలియదు వీళ్ళకి ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో రాసే కథలు ఏం చదవరు. కొంతమందికి ఏంటంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళంతా కుటుంబం అనేది తెలుసు, కానీ వాళ్ళ ఫోటోలు చూసి హ్యాపీ అవుతారు. కానీ వీళ్ళ మధ్యలో ఇంత రాజకీయం జరుగుతుందా, ఇంత మీడియా ఇంత చేస్తుంది, ఇదంతా చదివే ఓపిక చాలా మందికి ఫోన్లు లేనో తెలియదు అంతా. సో చాలా మంది నేను చూసా కూడా బయట. నాకేంటంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఇప్పటికి. సో వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవచ్చు, ఈ ఇన్సైడ్ జరిగే రాజకీయాలు ఏంటనేది. సో మరి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నిలబడతారు అంటే అవతల హీరో వ్యక్తి సినిమా వచ్చినప్పుడు. ఇప్పుడు ఫర్ సపోజ్ అలవైకుంఠపురం సినిమా వచ్చింది, దానికి ఆపోజిట్లో మన సర్లేరు నీకెవరు సినిమా ఉంది మహేష్ బాబు గారి. అప్పుడు ఆ సినిమా టైంలో మెగా ఫ్యాన్స్ పడిన ఇది ఆయనకు సపోర్ట్ చేసిన విధానం చాలా బాగుంది. అంటే ఆ సినిమాని సర్లేరు నీకెవరు కన్నా ఎక్కువ కలెక్షన్స్ తెప్పించి సో వీళ్ళ సపోర్ట్ ఎంత బాగుంది అనేది అక్కడ కనపడింది అనమాట. సో మరి ఇప్పుడు సోలోగా వస్తున్నప్పుడు చూసుకుంటే కనుక అంతగా నిలబడుతున్నట్టు లేదు. అంతకుముందు కూడా రేసు గుర్రంను లెజెండ్ వచ్చిన సీజన్లో కూడా మెగా ఫ్యాన్స్ అప్పుడు అల్లు అర్జున్తో ఉన్నారు. మళ్ళీ పుష్ప 1 టైంలో ఆపోజిట్ అఖండ సినిమా కూడా ఉన్నప్పుడు అప్పటికి దీనికన్నా ఎక్కువ చూపించడానికి చాలా కష్టపడ్డారు. సో అది అవసరమైనప్పుడు ఆపోజిట్ హీరో సినిమా ఉంటే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారితో ఉంటారు. సో ఇన్సైడ్ ఏంటంటే అల్లు అరవింద్ గారికి, చిరంజీవి గారికి బాగానే ఉంటుంది. బట్ అక్కడ పిఆర్ టీంలో వచ్చినాక ప్రాబ్లం వచ్చిందనమాట. అల్లు అర్జున్ గారి పిఆర్ టీము మరి ఏం ప్రూవ్ చేద్దామనో తెలియదు, కానీ ఆయన ఎక్కడో టాప్లో పెట్టాలని చెప్పి ఇటు ఫ్యామిలీ అందరినీ డిగ్రేడింగ్గా చేసే కొన్ని కంటెంట్స్ రాయించడం కానీ అది వాళ్ళ ద్వారా జరుగుతుందని తెలుస్తుంది చాలామందికి బయట. సో మరి ఆ పిఆర్ టీంని కొంచెం ఆయన అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అల్లు అర్జున్ గారు. లేదు ఇంకా వాళ్ళు అలా చేస్తూ ఉంటే మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అప్పటికైనా ఇంకా దూరం అయిపోతారు, కానీ దగ్గర అయ్యే ఛాన్స్ అయితే లేదు. బట్ అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు అంటే వాళ్ళ పాత బాండింగ్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ సీనియర్ ఫ్యాన్స్ అందరూ రెస్పెక్ట్గా ఉంటారు వాళ్ళతో. ఇంకా ఈ యంగ్ హీరోలను అసలు పట్టించుకోరు చెప్పాలంటే. సో మరి వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఆ బాండింగ్ అనేది అలా ఉంటుంది. ఈ నెక్స్ట్ జనరేషన్స్ ఏంటంటే ఈ పిఆర్ టీము చూపించినట్టుగానే అల్లు అర్జున్ టాప్ అనే చూపించి ఆ మోజులో పడిపోయి మిగిలిన దూరం చేసుకుంటున్నారు అనమాట. సో యూనిటీ అనేది, స్ట్రెంత్ అనేది వాళ్ళకి ఎప్పుడు అర్థమైతే అప్పుడు బాగుంటుంది. అవతల హీరో ఫ్యామిలీ అందరూ యూనిట్గా ఉండి ఇటు మెగా ఫ్యామిలీ యూనిట్గా లేకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది అనేది తర్వాత కలెక్షన్స్. ఇప్పుడు పుష్ప 2 రేపు రిజల్ట్ తర్వాత తెలుస్తుంది మెగా ఫ్యామిలీ విడిపోవడం వల్ల నష్టం ఏంటనేది. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్గా మెగా ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళకి చిరంజీవి ఫ్యాన్స్ కానివ్వండి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని చూస్తున్నారు అన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సినిమా పైన ఎలాంటి ప్రభావం పడబోతుంది మరి? అదే ఇప్పుడు అందరూ నిలబడతారా పోతారా అనేది ఒక 2-3 డేస్ తర్వాత దీని రిజల్ట్ బట్టి తెలుస్తుంది అనమాట. సో ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కువ వెళ్ళింది అంటే కనుక ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నట్టే. లేదు తక్కువలో పడిపోయిందంటే ఈ దూరం అవడం వల్లే, వాళ్ళు బాయ్కాట్ చేసినందువల్లే దానికి కలెక్షన్ ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు. ఓకే, చూద్దాం మరి ఎట్లా ఉంటుంది.